మనం ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ అనేది ఫిట్ చేయడం జరిగింది. ఈ బోర్డులో మనము ఒక 5x3 పిన్ సాకెట్, దాని పక్కన ఒక స్విచ్, దాని పక్కన మళ్ళీ ఇంకొక 5x3 పిన్ సాకెట్, ఇంకొక స్విచ్ ఇలా ఫిట్ చేసాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక సాకెట్ స్విచ్ అనేవి ఫిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మిడిల్లో ఒక బెల్ పుష్ స్విచ్ కూడా మనము ఫిట్ చేస్తున్నాం. అయితే వీటికి కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి? ఈ బెల్ పుష్ని ఒక కాలింగ్ బెల్ అనేది ఇక్కడ ఫిట్ చేస్తున్నాము. ఈ కాలింగ్ బెల్కి ఈ బెల్ పుష్ స్విచ్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఈ సాకెట్కి స్విచ్ని ఎలా కనెక్ట్ చేయాలి, వీటికి పవర్ ఎలా ఇవ్వాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి వెనక్కి తిప్పి చూసినట్లయితే ఈ బోర్డులో చూడండి, ఇక్కడ ఒక స్విచ్ ఉంది. స్విచ్కి మిడిల్ పాయింట్ ఒకటి ఉంది, బాటమ్ పాయింట్ ఒకటి ఉంది. ఇక్కడ పక్కన ఇంకో స్విచ్ కూడా ఉంది. ఇక్కడ కూడా 2 స్విచ్లు ఉన్నాయి. మధ్యలో ఒక బెల్ పుష్ స్విచ్ ఉంది. వీటికి మొత్తానికి మనము ఫస్ట్ పవర్ కనెక్ట్ చేసుకోవాలి. పవర్ అంటే ఇక్కడ చూడండి, ఈ స్విచ్లో కింద ఏదైతే ఉందో ఈ యొక్క పాయింట్లో మనము పవర్ కనెక్టర్ అనేది ఇచ్చున్నాం. ఇదిగోండి ఈ వైర్ ద్వారా పవర్ ఇచ్చాం. అదేవిధంగా ఈ వైర్ని ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాం. ఇదే వైర్ని తీసుకెళ్ళేసేసి ఈ స్విచ్లో మిడిల్లో కనెక్ట్ చేస్తున్నాం. ఈ రెడ్ వైర్ అనేది మీకు ఎప్పుడు కూడా నేను చెప్పేది వీడియోస్లో, రెడ్ అనేది ఫేస్కి వాడతాము, బ్లాక్ అనేది న్యూట్రల్కి వాడతాము. అయితే ఈ రెడ్ వైర్ అనేది ఇక్కడ మిడిల్ బటన్లో కనెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్విచ్కి ఇక్కడ మిడిల్లో ఇక్కడ ఈ యొక్క పవర్ ఫేస్ ఏదైతే ఉందో, మనం ఫేస్ ఏమనుకున్నామో రెడ్ వైర్ అనుకున్నాం. ఇక్కడ ఈ మిడిల్ కింద చూసారు, ఈ బాటమ్ పాయింట్, ఇక్కడ ఫేస్ అనేది కనెక్ట్ చేస్తున్నాము. ఇదే వైర్ని తీసుకెళ్ళేసేసి పక్కన బోర్డులో ఇక్కడ ఈ స్విచ్కి బాటంలో కనెక్ట్ చేస్తున్నాం. ఇదే విధంగా ఈ స్విచ్ నుంచి ఇంకొక స్విచ్ మనకి ఇక్కడ ఉండడం జరిగింది. ఈ స్విచ్కి కింద బాటంలో పవర్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ స్విచ్చెస్ అన్నిటికీ పవర్ ఎలా వస్తుంది అని అంటే, ఇక్కడ చూడండి, మనం మెయిన్ వైర్స్ 2 తీసుకున్నాం. ఇక్కడ ఫేస్కి రెడ్, న్యూట్రల్కి బ్లాక్ తీసుకొని ఉన్నాం. ఈ ఫేస్ వైర్ని ఒక స్విచ్లో కానీ కనెక్ట్ చేసినట్లయితే ఇప్పుడు త్రూట్ ఈ వైర్ ద్వారా అన్ని స్విచ్చెస్కి కూడా పవర్ రావడం జరుగుతుందన్నమాట. మళ్ళీ ఆ పవర్ని మళ్ళీ సాకెట్ కనెక్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఇందాక మనం ఏం చేసాము, స్విచ్లో కింద ఉన్నటువంటి ఈ యొక్క కనెక్టర్స్కి కనెక్ట్ చేసాం. స్విచ్లో ఇంకొక ఎండ్ ఉంటుంది, ఇంకొక పాయింట్, మిడిల్ పాయింట్ ఉంది. ఈ మిడిల్ పాయింట్ నుంచి సాకెట్కి ఎప్పుడు మీరు చెప్పాను, సాకెట్లో రైట్ సైడ్లో ఫేస్ ఉండాలి, లెఫ్ట్లో న్యూట్రల్ ఉండాలి. ఈ పక్క నుంచి ఇక్కడ చూడండి, ఈ సాకెట్కి రైట్ సైడ్కి ఒక లూప్ ఇచ్చున్నాం, వైర్ ద్వారా లూప్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ స్విచ్ నుంచి ఈ యొక్క సాకెట్కి లూప్ చేయడం జరిగింది. ఇక్కడికి ఈ సెట్ అయిపోయింది. ఈ స్విచ్ వచ్చేసి ఈ సాకెట్కి, ఈ స్విచ్ వచ్చేసి ఈ సాకెట్కి కనెక్ట్ చేయడం జరిగింది. అయితే నెక్స్ట్ ఇక్కడ ఈ బోర్డులో ఈ స్విచ్ నుంచి చూడండి, ఇక్కడ ఒక లూప్ వేసేసి ఈ సాకెట్కి రైట్ సైడు, ఈ స్విచ్ నుంచి ఈ సాకెట్కి రైట్ సైడ్ అనేది మనము కనెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ స్విచ్ మనం ఆన్ ఆఫ్ చేసినప్పుడు ఈ సాకెట్ వర్క్ చేస్తుంది, ఈ స్విచ్ మనం ఆన్ ఆఫ్ చేసినప్పుడు ఈ సాకెట్ అనేది వర్క్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ స్విచ్ కూడా వీటికి సాకెట్స్ పక్కన ఉండేవి వర్క్ చేస్తూ ఉంటాయి. అయితే మిడిల్లో మనకు ఒక స్విచ్ ఉంది. ఈ స్విచ్ అనేది మనకి బెల్ పుష్ స్విచ్ అనమాట. కాలింగ్ బెల్ వర్క్ చేయడానికి ఈ బెల్ పుష్ కానీ ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆ స్విచ్ అనేది పైకి రావడం జరుగుతుంది. ప్రెస్సింగ్లో ఉన్నప్పుడు కాలింగ్ బెల్ మోగుతుంది, రిలీజ్ అయిపోయినప్పుడు కాలింగ్ బెల్ అనేది ఆఫ్ అయిపోతుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఇంతవరకు ఫేస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఈ స్విచ్ బెల్ పుష్ నుంచి ఇంకొక రెడ్ వైర్ ఇచ్చేసేసి కాలింగ్ బెల్ కనెక్షన్ ఇచ్చున్నాము. నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ న్యూట్రల్ ఉంది. ఏంది మెయిన్ ఫేస్ ఇచ్చేసాము, ఇందాక మెయిన్ న్యూట్రల్ ఉంది. ఇప్పుడు ఈ న్యూట్రల్ ఎక్కడ కనెక్ట్ చేయాలి? ఫేసు న్యూట్రల్ అనేది చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు అందరూ. స్విచ్లో ఒక పాయింట్కి ఫేస్ ఇస్తే ఇంకొక పాయింట్కి చూడండి న్యూట్రల్ అని చెప్తున్నారు. అలా కానీ ఒక ఫేస్ ఒక పాయింట్కి ఇంకొక పాయింట్కి న్యూట్రల్ కానీ ఇచ్చినట్లయితే స్విచ్ ఆన్ చేయగానే ఇంట్లో వైరింగ్ మొత్తం తగలబడిపోతుంది. సో
స్విచ్లో ఎప్పుడు ఫేస్ కంట్రోలే ఉండాలి. మనం ఇచ్చే మెయిన్ ఫేస్ స్విచ్కి కింద భాగంలో ఉండాలి. మిడిల్ నుంచి అవుట్పుట్ తీసుకొని అది సాకెట్కి కావచ్చు, ఫ్యాన్ పాయింట్కి కావచ్చు, లైట్ పాయింట్కి కావచ్చు, దేనికైనా కూడా కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట. అయితే ఇప్పుడు ఈ సాకెట్స్కి న్యూట్రల్ కావాలి. ఈ మెయిన్ న్యూట్రల్ తీసుకొచ్చేసి ఈ సాకెట్లో మనకి ఎదురుగా ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఇది వచ్చేసేసి లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఇక్కడ కనెక్ట్ చేసాము. ఇక్కడ నుంచి ఒక లూప్ వైర్ ద్వారా ఈ సాకెట్కి న్యూట్రల్ ఇచ్చాము. అదేవిధంగా ఈ లూప్ వైర్ చూడండి, ఇక్కడ ఈ వైర్ ద్వారా ఈ యొక్క సాకెట్కి న్యూట్రల్ అనేది కనెక్ట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ నుంచి కూడా ఇంకొక సాకెట్కి న్యూట్రల్ అనేది లూప్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి దీన్ని చూడండి, ఈ న్యూట్రల్ వైర్ ఇంకోటి ఇక్కడ లూప్ చేసి ఈ యొక్క కాలింగ్ బెల్కి ఇంకొక ఎండ్ ఖాళీగా ఉంది కదా న్యూట్రల్, దానికి కనెక్ట్ చేయడం అనేది జరిగింది. ఈ కనెక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఇవి వర్క్ చేస్తున్నాయా లేదా అనేది చెక్ చేయాలనంటే ఈ మెయిన్స్ వైర్ని పవర్లో కనెక్ట్ చేసి అప్పుడు దీన్ని చెక్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి చెక్ చేద్దాము. చూడండి, పవర్ బోర్డ్ తీసుకోమా ఇట్లా. ఓకేనా? టెస్ట్ తీసుకోమా ఒకటి. టెస్ట్ చూడండి, ఇక్కడ మనము దీనికి పవర్ ఇచ్చేసి పవర్ ఆన్ చేసాము. ఇప్పుడు ఈ బెల్ పుష్ కానీ ప్రెస్ చేస్తే ఈ విధంగా మనం ఇచ్చినటువంటి కనెక్షన్స్, మనం చేసినటువంటి ప్రాజెక్ట్ అనేది కరెక్ట్గా ఉంటే ఇది ఇలాగా మోగుతుంది. అదేవిధంగా మనం చేసినటువంటి ప్రాజెక్ట్లో కనెక్షన్స్ ఏదైనా రాంగ్ ఉన్నట్లయితే అది ప్రాపర్గా వర్క్ అవ్వదు. అదేవిధంగా ఇది బెల్ పుష్ నొక్కగానే కాలింగ్ బెల్ మోగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకి ఈ సాకెట్స్ వర్క్ అవుతున్నాయో లేదో చూడాలి. ఇప్పుడు ఈ సాకెట్ వర్క్ అవుతుందో లేదో తెలియాలనంటే సాకెట్లో ఇప్పుడు రైట్ సైడ్లోనే మనకి ఫేస్ ఉండాలి. చూడండి, టెస్ట్ పెడితే గ్లో అవుతుందా? గ్లో కావట్లేదు. ఎందుకని? మనం ఇక్కడ స్విచ్ ఆన్ చేసినప్పుడు మాత్రమే ఇది గ్లో అవుతుంది. టెస్టర్ చూడండి, ఇక్కడ లైట్ వెలుగుతుంది. సో మనం చేసినటువంటి కనెక్షన్ అనేది కరెక్ట్గా ఉంది కాబట్టి ఈ టెస్టర్ అనేది ఆన్ అయింది. అదేవిధంగా ఈ స్విచ్ కానీ ఆఫ్ చేసేస్తే ఆటోమేటిక్గా ఆగిపోతుంది. అదేవిధంగా ఈ సాకెట్ కూడా అదేవిధంగా చూడండి, స్విచ్ ఆన్ చేసినప్పుడు లైట్ వెలిగింది, ఆఫ్ చేసేస్తే ఆఫ్ అయిపోయింది. ఇదే విధంగా ఈ పక్క కూడా దీనికి ఈ సాకెట్ వర్క్ అవుతుందో లేదో తెలియడానికి టెస్టర్ పెట్టేసి స్విచ్ ఆన్ చేసినట్లయితే టెస్టర్ అనేది వెలగడం జరిగింది. అదేవిధంగా ఇంకొక సాకెట్ ఉంది ఇక్కడ మనకి, దీన్ని కూడా చెక్ చేద్దాం. చూడండి, ఇది కూడా వెలిగింది. రైట్ సైడ్లోనే సప్లై రావాలి, లెఫ్ట్ సైడ్లో సప్లై రాకూడదు. ఒకవేళ మీరు స్విచ్ వేసినప్పుడు లెఫ్ట్ సైడ్లో టెస్టర్ వెలుగుతూ రైట్ సైడ్లో కానీ వెలగలేదు అని అంటే కనెక్షన్ అనేది రివర్స్లో ఉంది. అది మీటర్ దగ్గర కావచ్చు, మీరు ఇచ్చినట్టు స్విచ్ బోర్డులో కనెక్షన్స్ కావచ్చు. ఫేస్ న్యూట్రల్ రివర్స్ కానీ ఉన్నట్లయితే అవి టెస్టర్ అనేది లెఫ్ట్లో గ్లో అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.